వాస్తవాలు ఇట్లా ఉంటే ఈ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? ఎందుకంటే గతంలో ఏ భారతీయ సంస్థ కూడా అదానీ గ్రూప్ లాగా అంతర్జాతీయ స్థాయిలో మిగతా విదేశీ సంస్థలతో పోటీపడి మరి ఇంతటి భారీ స్థాయిలో ప్రాజెక్టులు దక్కించుకోలేదు. అందుకు మంట. ముఖ్యంగా చైనాతో పోటీపడి పోర్ట్స్, అమెరికా, యూరప్ కంట్రీలతో ఆ దేశాల కంపెనీలతో పోటీపడుతూ గనులని, ఎయిర్పోర్ట్స్ని, విద్యుత్ ప్రాజెక్టులను దక్కించుకుంటుంది. అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ భారతదేశం. ఆ దేశం నుంచి మనకు పోటీ ఏంటి, వాళ్ళు మనకు పోటీ రావడం అనే అహంకారం ఆ పాశ్చాత్య దేశాల తెల్లోళ్ళకు ఉంటుంది. అందుకే మన వాళ్ళు వాళ్ళకు పోటీగా వెళ్లకుండా ముందు నుంచి జాగ్రత్త పడతారు. వాళ్ళని లేదంటే వాళ్ళ దాంట్లో మెంబర్గా జాయిన్ చేసుకొని ఇంకా వాళ్ళు చెప్పినట్టే మన వాళ్ళు వ్యాపారం చేసుకునేలాగా అట్లా ఒక పన్నాగం అనమాట. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఇస్తారు వాళ్ళ వాళ్ళ దేశాల్లో. ఇక వాళ్ళ ఎన్జిఓలకు మన దేశీయ కంపెనీలు కూడా ఇంకా పరోక్షంగా నిధులు ఇవ్వడమో, లేదా వాళ్ళు స్థాపించిన లేదా వాళ్ళు సూచించిన ఏదో ఒక సంస్థల బోర్డ్స్లో మెంబర్లుగా ఉండడం అట్లా జరుగుతుందన్నమాట.